నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే హీలింగ్ చేసే పద్ధతి విధానం కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ కానివ్వండి నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ ఏవైతే జెమ్ స్టోన్స్ ఉంటాయో, క్రిస్టల్స్ ఉంటాయో, మాలలు కానివ్వండి, పెండెంట్స్ కానివ్వండి, రింగ్స్కి సంబంధించి ఎవరైనా సరే ఇదే నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే స్టేరీ యానిమల్స్ని ఆదరించడం మర్చిపోవద్దు. అవి కుక్కలైనా సరే లేకపోతే ఆవులైనా సరే. ఈ మధ్యకాలంలో చాలామంది దానాలకి తీసుకున్న ఆవులు అంటే గోదానం అంటారు కదా, అలా తీసుకున్న ఆవుల్ని కూడా మేబీ ఏం రీజన్స్ వలన మనకి తెలియదు, రోడ్ల మీద అయితే చాలా కనిపిస్తున్నాయి. కొంతమంది బాగానే ఆదరించి ఫుడ్ పెడుతున్నారు, కానీ కొంతమంది అయితే వాటిని కొట్టి తరిమేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశి వాళ్ళకి రీడింగ్ అనేది చాలా అనుకూలంగా ఉండబోతుంది. కానీ మీరు టైంకి నిద్రపోవడం కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మీరు వేసుకునే రెగ్యులర్గా బీపీ, షుగర్ కానివ్వండి, థైరాయిడ్, ఇలా పీసీఓడి అంటే మనకి రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్ ఉంటుంది కదా, ఆ మెడిసిన్ మాత్రం మీరు టైం టు టైం తీసుకోవాలి. ఇన్ కేస్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా హార్ట్ మెడిసిన్ స్కిప్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదన్నా హడావిడిలో పడి మర్చిపోవడం కానివ్వండి, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే హెల్త్కి సంబంధించి మేజర్ ప్రాబ్లం వచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే నైట్ జర్నీస్ చేసేటప్పుడు కానివ్వండి, సెల్ఫ్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఓవర్గా జిమ్ చేయడం, ఓవర్గా రన్నింగ్ చేయడం కానివ్వండి, ఏదైనా సరే ఒక లిమిట్ పెట్టుకోండి. దానికి మించి వీక్లో ఏది చేసే ప్రయత్నం చేయకండి. దానివల్ల ఖచ్చితంగా మేజర్గా హెల్త్లో చేంజెస్ అయితే వస్తాయి. మరీ ముఖ్యంగా మీరు తీసుకునే మెడిసిన్ మాత్రం టైం టు టైం తీసుకోండి. ఏ ఒక్క రోజుని కూడా స్కిప్ చేయకుండా తీసుకునేలాగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. దాంతో పాటుగా ఏదైనా జర్నీస్ చేసేటప్పుడు కానివ్వండి, ట్రెక్కింగ్స్ కానివ్వండి, బీచ్లు ఉన్న ఏరియా కానివ్వండి, అంటే ఇప్పుడు అందరూ కూడా జనరల్గా ట్రిప్స్కి వెళ్ళే టైం కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత కావచ్చు, జర్నీలో కావచ్చు, తగిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మీ హెల్త్కి సంబంధించి కూడా ఎవరైనా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు మీ మెడిసిన్ ఏదైతే ఉందో అది మర్చిపోకుండా ఖచ్చితంగా మీ బ్యాగ్లో పెట్టుకోవడం మాత్రం మిస్ అవ్వకండి. ఇకపోతే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే గనక ఎవరైతే ప్రమోషన్ కోసం చాలా రోజుల నుంచి నా హార్డ్ వర్క్, నా ఎక్స్పీరియన్స్, నా టాలెంట్కి గుర్తింపు లభించట్లేదు, చాలా బాగా పనిచేస్తాను కైనా నాకు ప్రమోషన్ రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీక్లో ప్రమోషన్కి సంబంధించి శుభవార్త వింటారు. ఖచ్చితంగా జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీకి సంబంధించి మరీ ముఖ్యంగా ఎవరైతే గత కొంత రోజులుగా కూడా చాలా డెస్పరేట్గా ఎవరైతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ వీక్లో ఖచ్చితంగా అదృష్టం మీ తలుపు తడుతుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీకి సంబంధించిన వీసాల విషయం కానివ్వండి, ఏదైనా సరే ఈ వీక్లో దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. కెరియర్ పరంగా చూసుకుంటే కనుక ఇంకా ఎవరైతే కొత్తగా జాబ్ ట్రయల్స్ చేస్తున్నారో, అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి, కోర్సులు కంప్లీట్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తున్నారో ఈ వీక్లో ఖచ్చితంగా కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక మంచి లాభాలు చూస్తారు. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అందుకోవడంలో కానివ్వండి, వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇవ్వడంలో కానివ్వండి, మీ బిజినెస్ని మంచి మార్కెటింగ్ చేసుకోవడంలో, ప్రమోట్ చేసుకోవడంలో చాలా ముందుంటారు. ఖచ్చితంగా మంచి లాభాలను అయితే చూస్తారు. సేల్స్ విపరీతంగా పెరుగుతాయి బిజినెస్ చేసే వాళ్ళకి. మీరు ఏ బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా మంచి లాభాల్లో మాత్రమే ఉంటారు. అలాగే ఇంటికి సంబంధించిన విషయాల్లో చూసుకుంటే కనుక ఇంటికి సంబంధించి రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఏదైనా వస్తువులు రీప్లేస్మెంట్ లేదా లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయడం కానివ్వండి, ఇంటికి సంబంధించి చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొక శుభవార్త ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ వీక్లో శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, మరీ ముఖ్యంగా లవర్స్ కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి ఎవరైతే ఉన్నారో, అంటే కమ్బ్యాక్ కావాలి మా లైఫ్లో, వాళ్ళని మిస్ అవుతున్నాను అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీక్లో వాళ్ళని కమ్యూనికేట్ చేస్తారు. లేదా మీరే వాళ్ళని కమ్యూనికేట్ చేయమా, వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడం ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. మీ లైఫ్లోకి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఎంగేజ్మెంట్కి సంబంధించిన విషయాల్లో, గృహప్రవేశాలు, బారసాల, ఇలా చిన్న పిల్లలకి సంబంధించిన ఏ శుభకార్యమైనా సరే ప్రతి శుభకార్యాలకి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
అవుతారు, అలాగే వేరే వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కూడా మీరు అటెండ్ అవుతారు. ఓవరాల్గా చూస్తే చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంది. బట్ మీ హెల్త్ని మాత్రం కాపాడుకోండి. టైం టు టైం అన్నీ కూడా బాగా షెడ్యూల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.